పెద్ద సినిమాలు వస్తాయని, రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తమిళ పొంగల్ను చూస్తుంటే అర్థమవుతుంది. దళపతి విజయ్ నటించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జననాయగన్ పొంగల్ రేస్ నుంచి అనూహ్యంగా తప్పుకోవడం తమిళనాడు బాక్స్ ఆఫీస్ పై తీవ్ర ప్రభావం చూపింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే సెన్సార్, లీగల్ కారణాల వల్ల ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడడం అటు అభిమానులను, ఇటు ట్రేడ్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాధారణంగా తమిళనాడులో పొంగల్ సీజన్ అంటే కాసుల వర్షం కురిపిస్తుంది. కానీ ఈసారి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. డబ్బింగ్ సినిమాలతో కలుపుకున్నా కూడా పొంగల్ రిలీజ్లన్నీ కలిపి తమిళనాడులో కనీసం 100 కోట్ల గ్రాస్ను కూడా దాటలేకపోయాయి. మరోవైపు తెలుగు సంక్రాంతి మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. చిరంజీవి, ప్రభాస్, నవీన్ పొలిశెట్టి, రవితేజ, శర్వానంద్ అంతా కలిసి పండగకి 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను తీసుకొచ్చారు. ఒక పండుగ సీజన్లో ఇంత తక్కువ కలెక్షన్స్ నమోదు చేయడం డిస్ట్రిబ్యూటర్లకు ఊహించిన షాక్ అని చెప్పొచ్చు. విజయ్ సినిమా లేకపోవడంతో థియేటర్ల వద్ద ఆశించిన సందడి కూడా కనిపించలేదు. 2026 పొంగల్ సినిమాల విషయానికి వస్తే శివకార్తికేయన్ నటించిన పరాశక్తి ప్రధాన చిత్రంగా బరిలోకి దిగింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ హైప్ ఉన్నప్పటికీ రిలీజ్ తర్వాత నెగటివ్ టాక్ రావడం, ప్రొపగాండా సినిమా అనే విమర్శలు రావడంతో పరాశక్తి నిలబడలేకపోయింది. పొలిటికల్ కాంట్రవర్సీలు సినిమాకు కొంత పబ్లిసిటీ తెచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఉన్నంతలో ఈ సీజన్కు టాప్ గ్రాసర్గా నిలిచింది, కానీ పొంగల్ విన్నర్గా అనిపించలేకపోయింది. మరోవైపు కార్తీ నటించిన వాతియర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రిలీజ్ ఆలస్యమై పోటీలో వెనుకబడిపోయింది. థియేటర్లలోకి వచ్చిన తరువాత కూడా నెగిటివ్ టాక్ రావడంతో ఫ్లాప్గా మిగిలింది. అనూహ్యంగా జీవా నటించిన చిన్న సినిమా తలైవర్ తంబి తలైమైల్ స్లీపర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ సినిమా ఉన్నంతలో మంచి లాభాలకు ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది పొంగల్కు విశాల్ నటించిన 12 ఏళ్ల నాటి పాత సినిమా మదగజరాజా అలాగే విడుదలై సంచలన విజయం సాధించింది. 2012లో విడుదల కావాల్సిన ఈ సినిమా 12 ఏళ్లు బాక్సుల్లో ఉండి బయటకు వచ్చి 50 కోట్ల వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అందరి కళ్ళు మళ్లీ జననాయగన్ మీదే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వస్తేనే కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ మళ్లీ కలకలలాడుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో సోలో రిలీజ్ దొరికితే వాయిదా వల్ల జరిగిన నష్టాన్ని ఈ సినిమా సులభంగా భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలిక ఏం జరుగుతుందో.